ఓ మా అమ్మ రోజు దీపం పెట్టి దేవుడికి వేడుకోవడం వల్లే ఆ పుణ్యం నన్ను కాపాడుతోంది. 10 లక్షల రూపాయల కోసం ఒకరిని చంపడానికి తెగించిన మనకి ఆ హత్య చేయకుండానే డబ్బు దక్కబోతోంది. ఏయ్, మనం అనుమానించినట్టు ఒక కనెక్షన్ వెంకట్కి దేవికి మధ్య లేదని తెలిసినప్పుడు ఆ హరి కూడా సంతోషపడతాడుగా. అయితే మనకు ఇస్తానని చెప్పిన డబ్బు ఆ హరి మనకు ఇస్తాడుగా. ఇస్తాడు, నేను చెప్తున్నానుగా. అగ్నిపర్వతంలో అతని మనసులో రగులుతున్న సందేహాలను ఒకేసారి మనం తీర్చేస్తున్నాం కదా. సో అతను మనకి ఇస్తానన్న 10 లక్షలు సంతోషంగా ఇస్తాడు. ఇదిగో 10 లక్షలు నేను మీకు ఇస్తానన్న డబ్బు. అయ్యో, ఎటువంటి అబద్ధపు కథ చెప్పి నన్ను నమ్మించడానికి వాడెంతిచ్చాడు? ఎవరు? అబద్ధమా? అయ్యో, నేను అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్తున్నాను. నేను నా కళ్ళతో చూసిన విషయమే చెప్తున్నాను సార్. కరెక్టే కదా? వెంకట్ ఎవరు, ఎలాంటి వాడో మిగతా వాళ్ళకంటే నాకు బాగా తెలుసు. పెళ్లి కంటి తుడుపు మాత్రం. అయ్యో, అటువంటిదేం లేదు, చెప్పేదే. మీరు వెళ్ళొచ్చు. మన మధ్య ఉన్న డీల్ ఈ రోజుతో అయిపోయింది. కానీ దేవిక తాను చావు ఖాయం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్క నిమిషం రండి. నేను చెప్పే విషయం విని మీరు టెన్షన్ అవ్వకూడదు. మీ హస్బెండ్ మిస్టర్ హరి వీల్ చైర్ లో అని కూర్చున్నాడని మాత్రం అనుకోకండి. ఏ నిమిషంలోనైనా అతను మిమ్మల్ని చంపుతాడు. ఇంతవరకు 2 సార్లు తిన్నావు. అవునవును, 2 సార్లు. నిజానికి అసలు ఏం జరిగిందో నువ్వు దేవికకి చెప్పుండొచ్చు కదా. చెప్తే వింటే కదా సార్. భార్యను చంపడానికి రెడీగా ఉన్న హరి ఒకవైపు, ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకుండా సావడానికి సిద్ధంగా ఉన్న దేవిక ఇంకో వైపు. మధ్యలో ఫినాన్షియల్ ప్రాబ్లం. కరెక్ట్. ఈలోగా ఇచ్చిన టైం అయిపోయిందని ఆ ఫినాన్షియర్ ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. వెంకట్, ప్లీజ్ నువ్వైనా దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. అసలు నీ మోటివ్ ఏంటి? క్యాషా? వెంకట్ ప్లీజ్, ఇదెంతో సీరియస్ అయిన విషయం. ఒకటి, నీకు పిచ్చి పట్టుండాలి, లేదా దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నారని అర్థం. ఇటువంటి చందమామ కథలతో మళ్ళీ నా దగ్గరికి రాకండి. వెంకట్, నేను మీ మంచి. గెట్ అవుట్ మ్యాన్. ఒకటి మాత్రం కన్ఫర్మ్ రా, ఆ దేవికని వాడు ఖచ్చితంగా చంపుతాడు. చంపనే? మనం చెప్పింది ఆ అమ్మాయి నమ్మలేదు కదా, అయితే చావనే. ఏయ్, అలా జరగకూడదు. దేవిక చావకూడదు. ఆ హరి మనసులో దేవిక గురించి తప్పుడు ఉద్దేశాన్ని నాటిందెవరు? నేనే కదా. ఆ నమ్మకంతో వాడు దేవికని చంపేశాడంటే ఆ పాపాన్ని జీవితంతో మొయ్యవలసింది నేనే కదా. కానీ మనం ఏమీ చేయడానికి వీలు కాదే. రేయ్, అవుతుంది, మనకి వీలవుతుంది, మనకే వీలవుతుంది. దేవిక మరణాన్ని అడ్డుకోవడానికి నాకు తెలిసి ఒకే ఒక దారుంది. హరినారాయణ, అతనే చావాలి. దేవిక మీద అనవసరంగా మనసులో సందేహం పెంచుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఒక మానసిక రోగిలా తను మారిపోయాడు. అలాంటి వాడి చేతిలోంచి ఏ తప్పు చేయని ఒక అమ్మాయిని కాపాడడం కోసం మనం ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవచ్చు, తీసుకుంటున్నాం. హరినారాయణ, హరి హరి అయ్యో దేవుడా, ఈ ట్రిప్ ని వాడు కావాలనే ప్లాన్ చేశాడు తనని చంపడం కోసం. కానీ అది జరగకూడదు. ఎలాగైనా తన్ని కాపాడాలి. వివేక, పోలీసులు కంప్లైంట్ ఇద్దాంరా. లే, పోలీసులు అంతకంటే వేరే మార్గం లేదు. అందుకే సార్ నేను స్టేషన్కి వచ్చాను. పోలీసులేమో ఈ చెక్ కేసు అది ఇదంటూ నేను చెప్పేది వినడానికి కూడా రెడీగా లేకుండా ఆ ఎస్ఐ రాధాకృష్ణ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. సార్, దేవికని ఎలాగైనా కాపాడాలి సార్. సార్, కావాలంటే నేను రిమాండ్లో ఉంటాను సార్, బట్ తను ప్రాణం పోకూడదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఓయ్ రాధాకృష్ణ సార్, ఇట్రా. నేను ఇతన్ని రిమాండ్ చేయదలుచుకోలేదు, జామీన్ ఇస్తున్నాను. అంటే అతని జామీన్లోనే. సార్, మనం ఛార్జ్ చేసే విధానం చూస్తుంటే జామీన్ ఇవ్వడం కుదరదా? పోయి ఈ చట్టాలన్నీ తీసుకొచ్చింది మనుషుల మార్పు కోసమయ్యా. 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిరపరాధి కూడా శిక్షించబడకూడదు. మన చట్టాలు మాత్రమే కాకుండా మనిషిగా ఆలోచించి చూసినప్పుడు నేను చేసేది ఎంతో న్యాయమని నాకు అర్థమైంది.
నువ్వు వెళ్ళు. అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ పోయి ఆ హరి దేవిక కొత్త మనుషులుగా తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషానికి సాక్షిగా నువ్వు కూడా ఉండాలి. సార్ వాళ్ళెలా ఇక్కడికి వస్తారు? వాళ్ళు వస్తారో నేను రప్పిస్తానుగా. చూడు, మెట్రో కన్సల్టెన్సీలో ఉన్న మార్కెటింగ్ చీఫ్ దేవికని తన భర్త అనుమానించటం వల్ల అతను ఆవిడని ఎప్పుడైనా చంపొచ్చు. మీరు ఎలాగైనా ట్రై చేసి ఆ క్రైమ్ని అడ్డుకోవాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ ఫ్రమ్ ద జ్యుడిషియల్. సార్. అద్దరు కొట్టారు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు రాకపోతే ఆ వంట పూర్తి చేసేసరికి నా నడుము విరిగిపోయేది. ధైర్యంగా వెళ్ళిరా. ఓకే సార్. దేవికకి ఏం కాకూడదని నేను వేడుకుంటున్నాను. ఓకే సార్, వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా అండి? జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్ ప్రెస్కు చెప్తే మీ ఉద్యోగం పోదా? పోతుంది. ఆ తర్వాత నీకు ఫుల్ టైం కూరగాయలు కోసిచ్చి అన్ని పనులు చేయొచ్చు కదా. ఇలా చూడు బంగారం, నువ్వు కొంచెం ఎత్తుగా ముద్దుగా ఉన్నావు తప్ప మనసు లేదు. కరెక్టే, అది ఉండుంటే. మాట్లాడుకో. నీకోసం నేను కొత్త వంటకం ఆలోచించాను. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమంటే లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. ప్రభు, అన్నిటినీ నువ్వే చూసుకోవాలి. ఇంకా మీరు వెళ్ళలేదా సార్? ఎక్కడికి? దేవికని కనిపెట్టడానికి. అది చస్తే ఏంటి, బతికితే ఏంటి, నాకు దాని గురించి దిగులేదు. సార్ మీరు ఇలా చెప్పకూడదు. మరి ఇంకెలా చెప్పాలి? దొంగ పోలీస్ ఆటలో ఇంతవరకు నువ్వే గెలుస్తున్నావు. కానీ గుర్తుంచుకో, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో నేను నిన్ను అరెస్ట్ చేస్తాను. ఓహో. అక్కడున్న జ్యూరిస్డిక్షన్ వేరే, మ్యాజిస్ట్రేట్ వేరే. ఏదో ఒక రోజు నిన్ను జైల్లోకి తోస్తాను. జైల్లో తోయండి, ఇంకెక్కడికైనా తోయండి, కానీ కావాలంటే నువ్వే వెళ్ళి కనిపెట్టరా. ఆ? సార్ 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 డిపార్ట్మెంట్లో మీరే కాదు, పై అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో చెప్పి తను కనిపెట్టగలమో చూస్తాను. అయితే వెళ్ళు, కనిపెట్టరా, వెళ్ళు. సార్, మేజిస్ట్రేట్ గారు. ఆగరా. సార్, రేయ్, ఇదివే వెళ్ళి కనిపెట్టు. ఆ? పోరా. వెళ్తాను. పోరా. నా బుర్ర తినడానికి వచ్చాడు వీడు. ఛ! పోలీసుల సహాయంతో మెజిస్ట్రేట్ ఇంట్లో వెళ్లి కూర్చుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావుట్రా పోరంబోకు. అయ్యో కాదండి, అయ్యో. ఫోన్ ఆఫ్ లో ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కొట్టి చంపండి వెళ్ళి. నిక్షేపంగా నన్ను చంపండి, కానీ అంతకు ముందు నేను ఒక ఫోన్ చేసుకుంటాను. మీకు ఇవ్వాల్సిన 10 లక్షలతో ఒక వ్యక్తి బయలుదేరాడు. అతన్ని రావద్దని చెప్పేస్తాను. ఏమిటి? మీకు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలతో ఒకరు ఇక్కడికి వస్తున్నారు. అతనితో నువ్వు రావద్దు అని చెప్పి నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాడిని రమ్మని రా. రిలీజ్ మై హ్యాండ్స్. హలో బషీర్. ఏ పోరంబోకు, థ్యాంక్ యూ. బయలుదేరావా? ఏంట్రా నీకు తద్దినవా? ఎదురా నా డబ్బు. బషీరు, నీకు ఇవ్వాల్సిన డబ్బుతోనే బయలుదేరారు, కానీ పాపచంద్ మనుషులు నన్ను వాకిట్లోనే బంధించారు. హలో, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వస్తే నీకు 10 లక్షల రూపాయలు దొరుకుతాయి. త్వరగా రా. ఏయ్, 10 లక్షలు తీసుకుని బయలుదేరావు కదా? ఓకే, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏంట్రా నీ ఫ్రెండ్ డబ్బు తీసుకొస్తాడా? వస్తాడానా? ఎగురుకుంటూ వస్తాడండి. అక్కడ చూడండి. ఎదురా డబ్బు ఇవ్వరా, డబ్బు ఇవ్వరా. అడగండి, అయ్య గారిని అడగండి. ఏమిట్రా తమాషానా? ఎక్కడ ఇవ్వరా? ఇవ్వరా. అయ్యో.